డెంగ్యూ జ్వరం ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఒక వైరస్ కారణంగా వస్తుంది. ఈ వైరస్ సోకిన దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ వల్ల అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి మరియు కిక్కుల నొప్పులు వస్తాయి. కొంతమందికి దద్దురు మరియు కండరాల నొప్పులు కూడా వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో డెంగ్యూ వల్ల రక్తస్రావం, షాక్ మరియు మరణం కూడా సంభవించవచ్చు. డెంగ్యూకి ప్రత్యేకమైన చికిత్స లేదు. లక్షణాలను నిర్వహించడం ద్వారా చికిత్స అందిస్తారు. దీనిలో విశ్రాంతి, దర్వాలు మరియు జ్వరం, నొప్పిని తగ్గించడానికి మందులు ఉంటాయి. డెంగ్యూను నివారించడానికి ఉత్తమ మార్గం దోమకాటుకు గురికాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఎక్కువగా ఉంటలో జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఎడిస్ ఈజిప్టి దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు నగరాలు మరియు పట్టణాల సమీప ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. సోకిన దోమ ఒక వ్యక్తిని కట్టినప్పుడు వైరస్ రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ గురించి అనారోగ్యానికి కారణం అవుతుంది. డెంగ్యూ వైరస్ 4 రకాలు. ఒక రకం వైరస్ సోకితే ఆ రకానికి జీవితాంతం రోగనిరోధక శక్తి లభిస్తుంది. అయితే ఇది ఇతర రకాల నుండి పరిమిత రక్షణను మాత్రమే అందిస్తుంది. వేరే రకం వైరస్తో తదుపరి ఇన్ఫెక్షన్లు మరింత తీవ్రమైన డెంగ్యూకు దారితీయవచ్చు. డెంగ్యూ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి నేరుగా వ్యాపించదు. దీనికి దోమవాహకంగా ఉండాలి. అంటే దోమ కాటును నివారించడం డెంగ్యూను నియంత్రించడంలో చాలా ముఖ్యం. డెంగ్యూ జ్వరం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రామిగేగా 5 మిలియన్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. వీటిలో దాదాపు 38 మిలియన్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారు. డెంగ్యూ ఎక్కువగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, అమెరికా మరియు పసిఫిక్ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. గత 50 సంవత్సరాలుగా డెంగ్యూ సంభవం విపరీతంగా పెరిగింది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు ప్రయాణాలు పెరగడం వంటి అనేక అంశాలు ఈ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. దోమ వ్యాప్తిని విస్తరింపజేయడం ద్వారా వాతావరణ మార్పు కూడా దీనిలో పాత్ర పోషిస్తుంది. డెంగ్యూ కేసులు పెరగడం వల్ల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాలను కూడా ప్రభావితం చేస్తుంది. 4వ విభాగం శత్రువును అర్థం చేసుకోవడం. ఎడిస్ దోమ. డెంగ్యూను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎడిస్ ఈజిప్టి దోమను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ దోమ పట్టణ వాతావరణానికి బాగా అలవాటు పడింది. ఇది మానవ నివాసాలలో మరియు చుట్టుపక్కల పెరగడానికి ఇష్టపడుతుంది. నేలలో గుడ్లు పెట్టే కొన్ని దోమ మాదిరిగా కాకుండా ఎడిస్ దోమలకు నిలువ ఉన్న నీరు అవసరం. ఇవి తమ గుడ్లను నీటి ఉపరితలపై తరచుగా కంటైనర్లో పెడతాయి. ఇవి పాత టైర్లు, పూల్ కుండీలు, బకెట్లు మరియు నీటి నిల్వ ట్యాంకులు వంటివి కావచ్చు. గుడ్లు కొన్ని రోజుల్లో లార్వాగా మారుతాయి. లార్వా ప్యూపాగా అభివృద్ధి చెంది తరువాత వయోజన దోమలుగా బయటకు వస్తాయి. అనుకూలమైన పరిస్థితుల్లో మొత్తం జీవిత చక్రం 1 వారంలోనే పూర్తవుతుంది. ఈ దోమలు ఎక్కడ పెరుగుతాయి, ఎంత త్వరగా అభివృద్ధికి చెందుతాయో తెలుసుకోవడం సమర్థవంతమైన నియంత్రణ చర్యలను అమలు చేయడానికి చాలా ముఖ్యం. విభాగం మూలం వద్ద డెంగ్యూను ఆపడం, దోమల పెంపకాన్ని నివారించడం. డెంగ్యూను నియంత్రించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం దోమల పెంపకం ప్రదేశాలను తొలగించడం. దీనికి వ్యక్తులు మరియు సమాజం కలిసికట్టుగా కృషి చేయాలి. నీరు నిల్వ ఉండే కంటైనర్లను క్రమం తప్పకుండా ఖాళీ చేయడం మరియు శుభ్రం చేయడం చాలా అవసరం. పూల్ కుండీలు, బకెట్లు, పాత టైర్లు మరియు వర్షపు నీరు నిల్వ ఉండే ఇతర వస్తువులు ఇందులో ఉన్నాయి. నీటి నిల్వ కంటైనర్లను గట్టిగా మూసి ఉంచడం మరొక ముఖ్యమైన దశ. దోమలు వాటిలో గుడ్లు పెట్టకుండా ఇది నిరోధిస్తుంది. పక్షి స్నానపు తొట్టెలు వంటి ఖాళీ చేయలేని కంటైనర్ల విషయంలో తరచుగా నీటిని మార్చడం వల్ల పెంపకం చక్రం అంతరాయం కలిగిస్తుంది. 6వ విభాగం సమాజ భాగస్వామి. డెంగ్యూకు వ్యతిరేకంగా మన ఉత్తమ రక్షణ. డెంగ్యూను నివారించడం కేవలం వ్యక్తుల బాధ్యత మాత్రమే కాదు, దీనికి మొత్తం సమాజం కలిసికట్టుగా కృషి చేయాలి. అవగాహన పెంచడంలో మరియు నియంత్రణ చర్యలను అమలు చేయడంలో సమాజాధారిత కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. దోమల పెంపకం ప్రదేశాలను తొలగించడానికి, పొరుగు ప్రాంతాలు శుభ్రం చేయడానికి కార్యక్రమాలు నిర్వహించడం ఇందులో ఉంటుంది. డెంగ్యూ నివారణ పద్ధతుల గురించి సమాజ సభ్యులకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. కలిసి పని చేయడం ద్వారా
మనం పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలం. ఇది డెంగ్యూ మరియు ఇతర దోమ ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, డెంగ్యూకు వ్యతిరేకంగా పోరాటంలో చిన్న చర్యలు కూడా పెద్ద తేడాను తీసుకురాగలవు.